హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇంటర్నెట్ సంక్షోభాన్ని కూడా ఇండియా ఫేస్ చేయబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి సార్. తొందరలో ఇంటర్నెట్ కట్ అయిపోతుంది, ఇక ఇంటర్నెట్ ఉండదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంటర్నెట్ సంక్షోభం ఎందుకు వచ్చే అవకాశం ఉంది? ఆల్రెడీ ఇప్పుడు గ్యాస్ సంక్షోభం కూడా చూస్తున్నాం. మరి నిజంగా ఇంటర్నెట్ సంక్షోభం వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ వస్తే ఏ రకమైన ఎఫెక్ట్ ఇండియా గురవుతుంది? దీనికి గల కారణాలు ఏంటి? ఏం చెప్తారు సార్ దీనిపైన? ఫిబ్రవరి 29న ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ అటాక్ చేసాయి, దాడి చేసాయి. అది యుద్ధంగా మారింది. అంతకుముందు 48 గంటల ముందే మోడీ ఇజ్రాయెల్ పర్యటన చేసి వచ్చాడు. సో ఈ నేపథ్యంలో ఇండియాలో కూడా మెజారిటీ ప్రజలు ఇరాన్కి వ్యతిరేకంగానే ఉన్నారు. ఇరాన్ మీద దాడి చేయడం కరెక్టే అన్నట్టుగా యుద్ధాన్ని ఎంజాయ్ చేస్తూ వీడియోలు చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అంటే యుద్ధం వల్ల మనకేమి జరగదన్న అభిప్రాయంతో ఉన్నారు. సో కానీ మెల్లమెల్లగా ఏమైందంటే ఎవరు ఊహించిన విధంగా, అంటే వాళ్ళు ఏమనుకున్నారు, అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఇరాన్లో ఉండే సుప్రీం లీడర్ని చంపేసి టాప్ లీడర్స్ని అంతా చంపేస్తే ఇరాన్ కూలిపోతుంది. ఎందుకంటే ఇరాక్లో కానీ మిగతా చోట్ల లిబియాలో కానీ సిరియాలో కానీ ఇక్కడంతా కూడా నాయకత్వాన్ని చంపేసిన తర్వాత ఆ ప్రభుత్వాలు కూలిపోయినాయి. అలాగే కూలిపోతుంది కాబట్టి మ్యాక్సిమం ఒక 100 అవర్స్లో ఇరాన్ మన కంట్రోల్లోకి వస్తుందని వాళ్ళు అనుకున్నారు. ఇవాళ 21 రోజు, మూడు వారాలు ఈ రోజు అయిపోతాయి. అయినా కూడా ఇరాన్ లొంగలేదు. ఇంకా కూడా నాయకులను చాలామందిని చంపారు. దాదాపు 90% నేవీని, 90% డిఫెన్స్ని, 90% మిసైల్ ఫెసిలిటీస్ని ధ్వంసం చేశానని నిన్న కూడా ట్రంప్ అనౌన్స్ చేశాడు. దాంతోపాటు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఆయిల్ ఫీల్డ్స్ మీద కూడా అటాక్ చేశారు. అయినా కూడా ఇరాన్ ఎక్కడా కూడా తలగుతున్నట్టు, సరెండర్ అవుతున్నట్టు ఎక్కడ సిగ్నల్ లేదు. నాయకులు చనిపోతుంటే ఆ ప్లేస్లోకి ఇంకొకరు వచ్చేస్తున్నారు. వాళ్ళ మొజాయిక్ డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి ఇరాన్ ఎక్కడ తలగవట్లేదు, పైగా రోజు రోజుకి పెంచుతుంది. నిన్న కూడా రస్లఫాన్ అనే ఒక ఆయిల్ ఫీల్డ్ మీద ఖతార్లో అటాక్ చేసింది. దానివల్ల కూడా పెద్ద సంక్షోభం వచ్చింది. ఈ పరిస్థితులు ఇప్పుడొక వార్త, ఆల్రెడీ ఇండియా ఏంటంటే గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఎల్పిజి గ్యాసులు సిలిండర్లు మనకి తగ్గిపోయినాయి. ముఖ్యంగా కమర్షియల్ 19 kgs అనేవి అసలు అందట్లేదు. అందుకని కొన్ని లక్షల హోటళ్ళు, మెస్సులు, పీజీ హాస్టల్స్ ఇవన్నీ కూడా క్లోజ్ చేసేసారు. సో ఒక రకంగా గ్యాస్ సంక్షోభం ఆల్రెడీ ఇండియాకి తగిలేసింది. కాకపోతే ఇప్పుడు ఇంకొక బాంబు పేలుస్తున్నారు ఇంటర్నేషనల్గా. అదేంటంటే ఇంటర్నెట్ సంక్షోభం రాబోతుంది అని. అసలు ఏంటి ఇంటర్నెట్ సంక్షోభం? ఇది ఎందుకు వస్తుంది? ఇరాన్ ఏం చేయబోతుంది? దీని రిఫ్లెక్షన్ ఇండియా మీద ఎలా పడబోతుంది? ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. మామూలుగా మనకి 20th సెంచరీ ఆయిల్ అంటే 20th సెంచరీలో బలమైన వనరు. డేటా అనేది 21st సెంచరీకి అంతే బలమైన వనరు. మనం ఎట్లాగైతే ఆయిల్ మీద డిపెండ్ అయినామో డేటా మీద కూడా ఇవాళ మనం డిపెండ్ అయిపోయినాం. మనం ఫోన్ చేస్తే మాట్లాడితే ఇప్పుడు భిక్షగాళ్ళు కూడా యూపీఐ పేమెంట్స్ అడుగుతున్నాడు. డిజిటల్ ఇండియా పేరుతో మనం అందరూ కూడా డిపెండ్ అయిపోయినాం. ఒక్క గంట సేపు కూడా మనం ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి, ఇంటర్నెట్ లేకుండా ఉండలేని పరిస్థితి. మన బ్యాంకింగ్ వ్యవస్థ, మన స్టాక్ మార్కెట్, మన హాస్పిటల్స్, మన డిఫెన్సు, మన అన్ని రంగాలు కూడా ఇంటర్నెట్ లేకుండా ఉండే పరిస్థితి లేదు. యుద్ధాలు కూడా అంతే. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంటర్నెట్ సంక్షోభం రాబోతుందని అంటున్నారు. ఎందుకంటే ఇందాక చెప్పిన 20th సెంచరీ ఆయిల్, 21st సెంచరీ డేటా, ఈ రెండు కూడా ఇరాన్ కంట్రోల్లోకి వచ్చేసాయి. ఎలాగా? ఒకటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి 20% ఆయిల్, 20% నేచర్ ఎల్ఎన్జీ అక్కడి నుంచే వస్తాయి. దాన్ని ఇప్పుడు క్లోజ్ చేసింది. క్లోజ్ అంటే లిమిటెడ్గా ఓపెన్ చేసింది. ఎవరైనా చెప్పి కన్విన్స్ చేసి చైనా కరెన్సీ యువాన్లో పే చేస్తే నేను వదులుతానని అనౌన్స్ చేసింది. అట్లాగే చైనాకి, ఇండియాకి కొంత వదిలింది. చైనాకి ఫుల్గా వదిలింది, ఇండియాకి మాత్రం షిప్ టు షిప్ డిస్కషన్లు చేసుకొని తీసుకురావాలి. ఆల్రెడీ ఒక ఆయిల్ షిప్ వచ్చింది, 2 ఎల్ఎన్జీలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతుందంటే, అంటే ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిందంటే అసలు ఇంటర్నెట్ ఎలా వస్తుంది మనకి. ఇంటర్నెట్ అనేది సబ్సీ కేబుల్స్ అంటారు. సబ్సీ కేబుల్స్ అంటే సముద్రంలో కేబుల్స్ ఉంటాయి. ఈ కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ మనకి అందుతుంది. ఈ కేబుల్స్ ప్రధానంగా మొత్తం 95% వరల్డ్లో ఈ కేబుల్స్ ద్వారానే ఇంటర్నెట్ అందుతుంది. ఇందులో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే ఉందో, ఈ హార్మోజ్ జలసంధి అనేది, దీని ద్వారా 20 కేబుల్స్ ఉన్నాయి అక్కడ.
అలాగే రెడ్ సీ దగ్గర దాన్ని ఏమంటారంటే బబెల్ మండప్ అంటారు. అక్కడ ఒక ఇట్లాంటిది చోక్ పాయింట్ అంటారు. ఇట్లా హార్మూజ్ ఎలాంటి చోక్ పాయింట్, అక్కడ కూడా ఈ బబెల్ మండప్ అనేది కూడా ఒక చోక్ పాయింట్. ఇది ఎవరి కంట్రోల్లో ఉంది? యెమెన్ కంట్రోల్లో ఉంది. యెమెన్లో హౌతీల కంట్రోల్లో రెడ్ సీ ఉంది. ఇక్కడేమో ఇరాన్ కంట్రోల్లో హార్మూజ్ ఉంది. ఈ రెండింటిని బిగిస్తే దాదాపు మనకు వచ్చే ఇంటర్నెట్ అంతా కూడా ఆగిపోతుంది. ఎందుకంటే అక్కడ ఒక 17 కేబుల్స్ ఉన్నాయి. ఎక్కడ బబెల్ మండప్లో అంటే రెడ్ సీలో ఒక 17 కేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ హార్మూజ్ జలసంధిలో ఒక 17 కేబుల్స్ ఉన్నాయి. ఈ కేబుల్ గుండా ఇంటర్నెట్ వస్తుంది మన దేశానికే కాకుండా ఆఫ్రికా, యూరప్ అంతా కూడా వీటి నుంచే వెళ్తుంది. ఇప్పుడు కానీ వాటిని కట్ చేసేసింది అనుకో ఇరాన్, కట్ చేస్తే ఇంటర్నెట్ ఆగిపోతుంది. నెక్స్ట్ ఫేజ్లో ఇరాన్ చెప్పేది అది. ఫస్ట్ ఫేజ్లో ఏం చేసింది? ఇరాన్ ఆయిల్ మీద అటాక్ చేసింది. ఆయిల్ అండ్ గ్యాస్ ఈ రెండింటిని బిగించింది, టైట్ చేసింది ఇరాన్. అంటే మిలిటరీ యుద్ధం అనేది ఎనర్జీ యుద్ధంగా మార్చేసింది ఇరాన్. మిలిటరీ యుద్ధంలో ఇరాన్ జయించే పరిస్థితి లేదు. అంటే కన్వెన్షనల్ వార్ఫేర్లో ఇరాన్ ఓడిపోతుంది, అసిమెట్రిక్ వార్ఫేర్లో ఇరాన్ గెలుస్తుంది. అసిమెట్రిక్ వార్ఫేర్ అంటే బలవంతుడైన వాడిని బలహీనులు ఎదుర్కొనేదాన్ని అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. అంటే సమానం కాదు, అసమానం. వాడు బలవంతుడు, మన బలహీనుడు. అప్పుడు మనం ఎలాంటి యుద్ధం చేయాలి? దీన్నే గెరిల్లా వార్ఫేర్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు అసిమెట్రిక్ వార్ఫేర్ అని పిలుస్తున్నారు. ఈ అసిమెట్రిక్ వార్ఫేర్లో ప్రధాన లక్ష్యం ఏంటంటే, నాకు దెబ్బ తగిలితే నేను ప్రపంచానికి దెబ్బ తగిలిస్తాను అని ఇరాన్ డిసైడ్ అయింది. దానికి లక్కీగా చుట్టూ గల్ఫ్ దేశాలు ఉన్నాయి. ఈ గల్ఫ్ దేశాల నుంచే ఆయిల్, ఎల్ఎన్జి ప్రపంచానికి 20% వెళ్తుంది. ఇండియాకైతే 50% ఇక్కడి నుంచే వస్తుంది. సో దీన్ని ఆపేస్తే ఏషియా, యూరప్, ఆఫ్రికా ఇవన్నీ కూడా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాయి, సంక్షోభంలోకి వెళ్ళిపోతాయి అనేది ఇరాన్ ప్లాన్ చేసింది. దానికి తగినట్టే ఇజ్రాయెల్ కూడా వాళ్ళ సౌత్ పార్స్ అనే ఒక గ్యాస్ ఫీల్డ్ మీద నేను మొన్న అటాక్ చేసింది. దాంతో రసలఫోన్ అని ఇరాన్ ఖతార్లో ఉండే రసలఫోన్ అనే గ్యాస్ ఫీల్డ్ మీద ఇరాన్ అటాక్ చేసింది. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి గ్యాస్ సంక్షోభం వచ్చేసింది ఇండియాలో. ఆల్రెడీ మన హోటళ్ళు అంతా బంద్ అయిపోయినాయి, టీ షాపులు బంద్ అయిపోయినాయి, మెస్సులు, పీజీ హాస్టళ్ళు అన్నీ కూడా బంద్ అయిపోయినాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంటర్నెట్ కూడా బంద్ అయిపోతే నెక్స్ట్ ఫేజ్ అది అనమాట. ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా దాడులను పెంచుతూనే ఉంది. కొత్తగా షిప్పులు వస్తున్నాయి. ఆల్రెడీ మొన్న 2500 మంది మెరైన్ సైనికులు ఎంటర్ అయ్యారు. ఇంకొక 4000 మంది రాబోతున్నారు అని చెప్తున్నారు. అంటే యుద్ధాన్ని ఇంకా పెంచుతూ ఉంది అమెరికా, అటాక్స్ని ఇంకా పెంచుతూ ఉంది. దీనికి రిటాలియేషన్గా ఇరాన్ కూడా పెంచుతుంది. సో ఇరాన్ ముందు ఇప్పుడు ఇరాన్ దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి? కొన్ని వాడలేదు. ఆయుధాలు అంటే నేను అనేది డ్రోన్స్ అవి కాదు, వేరే ఆయుధాలు, ఎనర్జీని కట్ చేసే ఆయుధాలు. ఇప్పటి వరకు ఆయిల్ని కట్ చేసింది, ఇంకా కూడా ఆయిల్ని కట్ చేస్తుంది. ఇంకా కూడా అటాక్ చేస్తే కంప్లీట్గా ఒక 5-6 ఏళ్ళు గల్ఫ్ దేశాలు ఆయిల్ తర్వాత గ్యాస్ ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితిని ఇరాన్ క్రియేట్ చేయగలదు. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? ఈ హార్మూజ్ జలసంధిని కంప్లీట్గా క్లోజ్ చేస్తుంది. ఇప్పటి వరకు యెమెన్లు యుద్ధంలోకి రాలేదు. యెమెన్ మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన ఏమంటే, ఇజ్రాయెల్కి అమెరికాకి వ్యతిరేకంగా ఇరాన్ ఏం చేసిందంటే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఒక నెట్వర్క్ని ఇరాన్ డెవలప్ చేసింది. ఆ నెట్వర్క్ ఎక్కడ? లెబనాన్లో హెజ్బుల్లాసు, యెమెన్లో హౌతీలు, పాలస్తీన్లో హమాసు, తర్వాత సిరియాలో ఇరాక్లో సిరియాలో షియా మిలిషియా, ఇలాగా అన్ని చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల్లో ఇజ్రాయెల్ని చుట్టుముట్టే దానికోసం యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఒకటి డెవలప్ చేసింది. ఇరాన్ మీదకి వస్తే వీళ్ళు కూడా ఇరాన్కి ప్రొటెక్షన్గా వస్తారు. ఇప్పటి వరకు హిజ్బుల్లా మాత్రమే వస్తున్నారు. ఎందుకంటే సిరియాలో వీక్ అయిపోయింది, ఇరాక్లో వీక్ అయిపోయింది, ఇటు పాలస్తీన్లో కూడా హమస్ వీక్ అయిపోయింది. ఇంకొన్నది ఇరాన్కి ఇప్పుడు యాక్టివ్గా సపోర్ట్గా ఉన్నది హిజ్బుల్లాసు, హౌతీలు ఇప్పటి వరకు ఇరాన్కి అనుకూలంగా యుద్ధంలోకి దిగలేదు. ఎందుకు దిగలేదు అంటే ఇరానే ఆపింది అని చెప్తున్నారు. అంటే నేను ఎప్పుడు దిగమంటాను అప్పుడు దిగి, ఇప్పుడు నువ్వు దిగద్దు, సమయం చూసి కొడదాము అంటే అన్ని ఆయుధాలు ఒకేసారి వాడకుండా ఏ ఆయుధాలు ఎప్పుడు వాడాలి ఒక ప్లాన్ వేసుకునింది ఇరాన్. ఎందుకంటే ఇరాన్ మీద గత సంవత్సరం జూన్లో అటాక్ చేసింది ఇజ్రాయెల్, దాని తర్వాత అమెరికా కూడా. దీనిలో నుంచి గుణపాఠం నేర్చుకుంది ఇరాన్. ఒక ప్లాన్ ప్రకారం రేపొద్దున మళ్ళీ వీళ్ళు చేస్తారు, మళ్ళీ చేసినప్పుడు మన ప్లాన్ ఎలా ఉండాలి అనేది బాగా స్టడీ చేసి ఒక ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ పాత మిసైల్స్, పాత డ్రోన్స్ ప్రయోగించాలి,
వాళ్ళ డిఫెన్స్ సిస్టాన్ని అంతా కూడా వీకెండ్ అయిపించేయాలి. అయిపించేసినాక వాళ్ళు వీక్ అయినప్పుడు అడ్వాన్స్డ్ మిసైల్స్, అడ్వాన్స్డ్ డ్రోన్స్తో అటాక్ చేయాలి. అది నెంబర్ 1 ప్లాన్. నెంబర్ 2, ఈ హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేయాలి. నెంబర్ 3, ఈ గల్ఫ్ దేశాల్లో ఉండే ఎనర్జీ ఫెసిలిటీస్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఏవియేషన్ రంగం మీద దెబ్బ కొట్టాలి. అంటే వరల్డ్ ఎకనామీని స్తంభింప చేయాలి. అప్పుడు అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద ప్రపంచం అంతా ప్రెజర్ పెరుగుతుంది అనేది ఇరాన్ ప్లాన్. ఇప్పుడు ఇరాన్ ఇంకా వాడని పద్ధతులు ఏమున్నాయంటే, 1 ఇంటర్నెట్ను బంద్ చేయడం, 2 గల్ఫ్ దేశాల్లో డీసాలినేషన్ ప్రాజెక్ట్స్ని దెబ్బకొట్టడం. అంటే గల్ఫ్ దేశాల్లో 80 to 90% వాటరు ఈ డీసాలినేషన్ ప్రాజెక్టుల గుండా మాత్రమే తాగాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ వాటర్ని దెబ్బతీయాలంటే డీసాలినేషన్ ప్రాజెక్టులు కొట్టామంటే గల్ఫ్ దేశాలు సంక్షోభంలోకి, వాటర్ సంక్షోభంలోకి వెళ్ళిపోతాయి. ఇది ఒకటి. ఇంటర్నెట్ అనేది ఇంకా బలమైంది. ఇందాకే చెప్పి ఆయిల్ 20th century అయితే డేటా అనేది 21st century. సో ఇంటర్నెట్ ఆగిపోతే పరిస్థితి ఏంటంటే, మనకి దాదాపు 25% గ్లోబల్ ఇంటర్నెట్ ఈ 2 చోక్ పాయింట్ల నుంచి వస్తుంది. ఇది రెడ్ సీ అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, ఈ రెండింటి నుంచి వస్తుంది అనమాట. దీన్ని ఇప్పుడు దెబ్బ కొడితే ఏమవుతుంది, మనకి ఇంటర్నెట్ తగ్గిపోతుంది. ఇంటర్నెట్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయి, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ పడిపోతాయి, మన యాప్లు, యూపీఐ యాప్లు ఏవి పనిచేయవు, క్రాష్ అయిపోతాయి. సో మనం పేమెంట్లు చేయలేము, మనకు బ్యాంకులు డబ్బులు ఇవ్వవు, మన డబ్బులు అక్కడ పెండింగ్లో పడిపోతాయి. హాస్పిటల్లో ఇంటర్నెట్ లేకపోతే మిషన్స్ పనిచేయవు. తర్వాత మొత్తం ఇంకా వ్యవస్థలన్నీ కూడా ఆగిపోతాయి అన్నమాట. అదే కాకుండా మనకేంటంటే ఇవాళ ఏఐ, క్లౌడ్ ఇవన్నీ వచ్చేస్తాయి. దీంతో ఇప్పుడు అమెజాన్కి సంబంధించి, తర్వాత మైక్రోసాఫ్ట్ అజూరు క్లౌడ్ సర్వీసు, AWS క్లౌడ్ సర్వీసు, గూగుల్ క్లౌడ్, ఇవన్నీ ఆగిపోతాయి. సో ఇవన్నీ ఆగిపోతే మన యాప్స్ అన్నీ పనిచేయవు. మనం ఇప్పుడు అన్నిటి మీద గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ సెక్టర్లు కానీ యాప్స్ మీద డిపెండ్ అయిపోయినాం, ఇంటర్నెట్ మీద డిపెండ్ అయిపోయినాం. ఇప్పుడు ఇవన్నీ కుప్పగొల్లిపోతాయి, ఫైనాన్షియల్ రంగం కుప్పగొల్లిపోతుంది. దీనివల్ల మొత్తం సంక్షోభం అనేది వచ్చేస్తుంది. మనం ఏంటంటే ఒక రోజు కాదు, గంట సేపు ఇంటర్నెట్ లేకపోతేనే ఇన్ని లక్షల కోట్ల నష్టం అంట, ఇంత ఇదంట అని మనకు వార్తలు చదువుతుంటాం. అట్లాంటిది ఇది ఎప్పుడు మళ్ళీ రివైవ్ అవుతుంది. ఒకసారి కట్ చేస్తే రిపేర్ షిప్లు పోయి అక్కడ రిపేర్ చేసే పరిస్థితి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా మనకి నేను చెప్తుంటే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఆల్రెడీ ఇప్పుడు గ్యాస్ బిగినింగ్లో చెప్తే ఎవరు నమ్మలేదు. ఇవాళ అందరికీ అర్థమైంది కదా, మన ఇంటి దగ్గరకి, మన కిచెన్లోకి సంక్షోభం వచ్చేసింది కాబట్టి ఇవాళ అందరికీ నమ్ముతున్నారు. ఒకప్పుడైతే నమ్మేవాళ్ళు కాదు, ఇరాన్ని విమర్శించేవాళ్ళు, ఇరాన్కి బాగా అయింది, బాగా చంపేయండి ఇరాన్లో ఉండే వాళ్ళంతా అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. ఇవాళ నెతన్యాహు ఎప్పుడు చేస్తాడు, ట్రంప్ ఎప్పుడు చేస్తాడు అని అడిగే పరిస్థితి ఇండియాలో కూడా వచ్చేసింది. అంటే వీళ్ళిద్దరి వల్లే కదా మనకి గ్యాస్ లేదు, వీళ్ళిద్దరి వల్లే మనకి సమస్యలు అనేది అందరికి తెలిసిపోయింది. ఇరాన్ వల్ల కాదు సమస్యలు, ఇరాన్ మీద వీళ్ళిద్దరు దాడి చేయడం వల్లనే మనకి సమస్యలు అనేది ఇవాళ అందరికి ఇండియాలో కూడా తెలిసిపోయింది. రెండోది, వాళ్ళు దాడి చేయాల్సిన అవసరం ఏ రకంగానూ లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయరే ట్రంప్ ప్రకటించాడు, వాళ్ళ న్యూక్లియర్ ఇవన్నీ కూడా మేము ధ్వంసం చేసేసామన్నారు. మరి ఇంకేముంది, ఇరాన్ ఎవరి మీదకి వెళ్ళలేదు. అంటే క్లియర్గా ఇజ్రాయెల్